వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగుతోంది. అమెరికా టూర్ ముగించుకుని నేరుగా దక్షిణ కొరియాకు వెళ్లారు. దక్షిణ కొరియా రాజధాని సియోలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్జీ గ్రూప్ అనుబంధమైన సంస్థ ఎల్ఎస్ చైర్మన్ కూ జాయున్తో భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధిని వర్ణిస్తూనే త్వరలో కొత్త సిటీని నిర్మాణం చేయనున్నట్టు వెల్లడించారు. ఆ సిటీ రకరకాల పరిశ్రమలకు కేరాఫ్గా మారుతుందని వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్, గ్యాస్, ఎనర్జీ, బ్యాటరీల తయారీ తదితర అంశాలపై ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు సీఎం. సానుకూలంగా స్పందించిన ఆ కంపెనీ త్వరలో ఎల్ఎస్ బృందం తెలంగాణలో పర్యటిస్తామని తెలిపింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుల అమెరికా పర్యటన అయితే విజయవంతంగా ముగిసింది అన్నట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా 19 సంస్థలతో, అంటే ప్రపంచవ్యాప్తంగా భారీ దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి పరిశ్రమలతో కావచ్చు, లేదంటే ఐటీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు కావచ్చు, ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించినటువంటి పరిశ్రమలతో కావచ్చు, డేటా సెంటర్లకు సంబంధించినటువంటి ఆ భారీ స్థాయిలో ఉన్నటువంటి ఆ సంస్థల ఆయా సంస్థలతో కావచ్చు, మొత్తంగా అయితే మాత్రం మొత్తంగా 19 వరకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి ఈ కంపెనీలతో అయితే మాత్రం ప్రధానంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైనటువంటి సంప్రదింపులు జరగడంతో పాటు ఒప్పందాలే చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 31,532 కోట్ల మేరకు అయితే మాత్రం పెట్టుబడులను రాబట్టినట్లుగా ఈ 10 రోజుల కాల పరిమితిలో, ఈ 10 రోజుల పర్యటనలో, అమెరికా పర్యటనలో 31,532 కోట్ల మేరకు పెట్టుబడులు రాబట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో 30,750 మందికి అయితే మాత్రం ప్రత్యక్షంగా కూడా ఉపాధి లభించబోతుంది, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అనేటువంటిది అయితే వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం అంటే దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి, ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలుగా చెప్పబడేటువంటి కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కావచ్చు, అదేవిధంగా జోవిటీస్ లాంటి సంస్థలు కావచ్చు, ఆమ్జెన్ లాంటి సంస్థలతో పాటు అదేవిధంగా వివింట్ ఫార్మాకి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, అదేవిధంగా థర్మోఫిసర్ లాంటి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇటు ఆర్ఎం ఈక్విటీకి సంబంధించినటువంటి సంస్థలు ఇట్లా మొత్తంగా కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కంపెనీలందరితో కూడా ఒప్పందాలు జరిగినట్లుగానే తెలుస్తుంది. ఇంకా ఆర్సీసీఎం కార్నింగ్ లాంటి సంస్థలతో పాటు చార్లెస్ స్క్వాబ్ లాంటి సంస్థలతో కూడా కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి మోనార్క్ ట్రాక్టర్స్ కావచ్చు, ట్రైజిన్ టెక్నాలజీస్తో సంబంధించినటువంటి అంశాలతో కావచ్చు, హెచ్సిఏ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి పరిశ్రమలతో కావచ్చు, వీరందరితో కూడా అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ పారిశ్రమలుగా చెప్పబడేటువంటి ఈ 19కి సంబంధించినటువంటి దిగ్గజ సంస్థలతో అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే అమెరికా వేదికగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే 4.0గా కూడా ఇటు ముందుకు వెళ్ళేటువంటి దిశగా ఇటు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని 4.0 దిశగా కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ఆ దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరినీ కూడా ఒప్పించడంలో కూడా రేవంత్ రెడ్డి సఫలీకృతం అయ్యారు అనేటువంటి ఒక పాజిటివ్ టాకే వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి మొత్తంగా అంటే ఇటు ఉపాధి కల్పనతో పాటు ఇటు ఫార్మా రంగాలను కావచ్చు, డేటా సెంటర్లకు సంబంధించినటువంటి కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసేటువంటి అంశాల్లో కావచ్చు, మొత్తంగా ఇప్పటికే మెట్రో సిటీగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ను ఇక నుంచి ఫ్యూచర్ సిటీగా కూడా మార్పు చెందే విధంగా కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి అక్కడ అంటే అమెరికా వేదిక కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే విధంగా తెలంగాణని ఫ్యూచర్ స్టేట్గా, తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్ అనేటువంటి విధంగా కూడా నామకరణం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మొత్తంగా ఇదే నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఈ 10 రోజుల కాల వ్యవధిలో అయితే మాత్రం మొత్తంగా 31,532 కోట్ల మేరకు పెట్టుబడులు రాబట్టగలిగారు అనేటువంటిది అయితే ఆయన ఒక ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. దిగ్గజ పరిశ్రమల్లో కొన్ని పరిశ్రమలు అయితే మాత్రం అంటే ఆమ్జన్కి సంబంధించినటువంటి లాంటి సంస్థలు అయితే మాత్రం తమ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా ఆయన దానిపైన కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఇంకా మరికొన్ని దిగ్గజ కంపెనీలు అయితే మాత్రం ఇక్కడ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించాలి, దాన్ని హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని విస్తరింపజేయాలనే ఆలోచనలో వారంతా కూడా ముందుకు వచ్చినటువంటి వైనాన్ని గురించి కూడా ఇటు
రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసే విధంగా ప్రత్యేకించి హైదరాబాద్ను ఇప్పటివరకు ఉన్నటువంటి ఇటు సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నటువంటి సిటీని మరింత వేగంగా ఫ్యూచర్ సిటీగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నారు, ఏ విధమైనటువంటి కొత్త పరిశ్రమలకు సంబంధించినటువంటి కొత్త పాలసీలు తీసుకురాబోతున్నారు, ఈ పాలసీల ద్వారా ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కొత్తగా నూతనంగా పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఏ విధమైనటువంటి మద్దతుని కానీ లేదా ఆ సహకారాన్ని ఇవ్వబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి అంశాలను వారందరికీ కూడా అక్కడ కూలంకుషంగా వివరించినట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి ప్రతిపాదనలతో కూడా అక్కడ ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా వారు కూడా ఒక ఏకాభిప్రాయం సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే కీలకమైనటువంటి ఒప్పందాలు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నారు, పెట్టుబడులు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి చూస్తే మాత్రం ఈ 10 రోజుల పర్యటనలో అయితే మాత్రం 50 వరకు కూడా బిజినెస్కి సంబంధించినటువంటి సమావేశాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మూడు వరకు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు యాపిల్ కావచ్చు, గూగుల్ కావచ్చు, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలను సందర్శించారు. అక్కడ కొంత అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితులే కనిపించాయి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇటు ఉపాధి కల్పన, అదేవిధంగా ఇక్కడ పెట్టుబడులను రాబట్టడం అనేటువంటి లక్ష్యంగానే కూడా ఇటు రేవంత్ రెడ్డి పర్యటన, ఈ 10 రోజుల పర్యటన అయితే అమెరికా పర్యటన కొనసాగింది అన్నట్లుగానే చెప్పాలి. విజయవంతంగా ఈ అమెరికా పర్యటన ముగిసినటువంటి నేపథ్యంలో ఈ 10 రోజుల కాల వ్యవధిలోనే 31,000 కోట్ల పెట్టుబడులను సాధించడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతమయ్యారు అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగా మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.